ఇప్పుడు నమస్తే తెలంగాణ ఏమంటాంది, నాయన ఈడ మొత్తం పేదోళ్ళు ఊలగొడతాండు అని చెప్పేసి ఒక పాయింట్ రాసింది. పేదోళ్ళు ఊలగొట్టుడు, ఆడ ఇప్పుడు గాంధీ బొమ్మ పెట్టుడు, ఇది పక్క, ఇంకా దీంట్లో మార్పు లేదు. ఒకవేళ ఈ మూసి ప్రక్షాళన విషయంలో కానీ ఈ గాంధీ విగ్రహంలో కానీ కూడా తప్పుడు వార్తలు రాస్తే, ఎందుకంటే తప్పుడు వార్తలే అన్ని నిజాలు, కాంగ్రెస్ పత్రికలు చెప్పినే నిజాలు, లేదంటే కాంగ్రెస్ యూట్యూబ్ ఛానల్ రేవంత్ తొలివేలైన కుక్క చెప్పినే, లేదంటే కాంగ్రెస్ సోషల్ మీడియా చెప్పిన నిజాలు, మాలాంటి చెప్పేది అన్ని అబద్ధాలు అనమాట. సో మనందరి పైన మంచి పని చేసినట్టు చూస్తుంది. సోషల్ మీడియాపై కొత్త చట్టం తెస్తాం, పిచ్చి పిచ్చిగా వార్తలు రాసేటోళ్ళ భరతం. ఇది రేవంత్ రెడ్డి రైతు బంధు ఇస్తలేడు, రుణమాఫీ చేస్తలేడు, ప్రజలను ముంచిండు, 6 గ్యారెంటీలు ఎగ్గొచ్చిండు, నమ్మిన ప్రజల్ని గొంతు కోసిండు, ఇట్లాంటి వార్తలు రాస్తారు. వాళ్ళందరినీ భరతాడు. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా, లేదంటే కడిగిన ముత్యం పొంగులేటి సీనన్న, దమ్మున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పేదల పేనిది వెంకటన్న, ఇట్లాంటి ముచ్చట్లు చెప్పేటోళ్ళు మాత్రం మంచిగా పంచబచ్చ పరం అంటే మంగళారతి పలుకుతాం. వివరాలనేది మీరు చెప్పాలి. ఇంకా సో ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ ఎన్నిదిచ్చినా కేసీఆర్ భర్తం పట్టొద్దు. వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ కుటుంబాన్ని కానీ కేసీఆర్ ఆ పార్టీ నాయకులు కానీ అమ్మనా బూతులు ఇచ్చినా అప్పుడు అబ్బా ఇంత సమ్మగా ఉన్నాయిరా, బాబా ఇంత కమ్మగా చెప్పలేరా అంటే అప్పుడు కేసీఆర్ తినిపించినేమో సంతోషం అనిపించింది. ఇప్పుడు అదే తిట్లు అంటారుగా, తన కన్నే తాను ఓడ్చుకున్నట్టుగా ఏ సోషల్ మీడియా పేరుతో ఇద్దరు లంగరా కొడుకుల్ని ఆ నల్లికుట్ల రగ్గాని ఆ మలిగాని పెట్టి కేసీఆర్ తెచ్చిచ్చిండో, అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో యూట్యూబ్ ఛానల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలపైన తిరుగుతుంటే మంట బగ మండుతుంది. మండిపోయి మీ భర్తం భర్తరా అంటుడు. ఇద్దరు భర్తం ఆయన పోయి అడవన్నాడు. ఇప్పుడు 100 మంది అంటారు యూట్యూబ్ ఛానల్, నువ్వు ఎడవంతా చూసుకో. ఇంకా తెలంగాణ దేవాలయంలో ప్రధాన పాత్ర పోషించినాడు పండ పెడితే ఎక్కిరు జనాలు. నువ్వు గింతే, దాంట్లో గింత కూడా లేదు నీది. ఈయనట భర్తం భర్తట. ఇప్పుడు ఏమాత్రం పీకినావు 2 ఏళ్ళ పోతూ? ఎన్ని యూట్యూబ్ ఛానల్ మీద దాడులు చేసినావు, ఎన్ని యూట్యూబ్ ఛానల్ లాగం చేసినావు, ఎన్ని యూట్యూబ్ ఛానల్కు రిపోర్ట్లు కొట్టిస్తున్నావు, ఎవడైతే ఎదుగుతాడో వాని మీద ఎట్లా కుట్రలు చేస్తున్నావు యూట్యూబ్ ఛానల్ పైన చూస్తలేరా? ఈ 2 ఏళ్ళు నువ్వు వీకినావా? అయితే కేసులు, అయితే కోర్టులు, అయితే దాడులు, కానీ ప్రజలు ఫైనల్ చూస్తారు కదా, నీ ముఖం మీద ఇలా ఉంచుతురు కదా లోకంలో నీ పరిపాలనను. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి నీకు? ఇంకా గెలుక్కుంటే ఇంకా నువ్వే ఆగమవుతావు. అయ్యేదేమనుందా? ఇక సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు రాస్తే జైలు పంపుతలేవా? ఇప్పుడు అక్రమ కేసుల చుట్టూ తిప్పుతలేవా? ఇంకా కొత్తగా తిప్పేదేముంది, ఇంకా చూసేదేముంది మేము? దీనిపై వచ్చే శాసనసభ సమావేశంలో చర్చిస్తాడు. ప్రభుత్వం అంటే ప్రజలకు పనికొచ్చే విషయాలపైన చర్చ పెట్టాలి. వాస్తవానికి ప్రజలకు రైతు బంధు ఎక్కువచ్చినా, పథకాలు ఎక్కువచ్చినా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎగ్గొట్టినా దానిపైన చర్చ పెట్టట. నేను చేసే లంగ పనుల గురించి ఎవరైతే బయట పెడుతున్నా వానిపైన చర్చ పెడతాడట. పీకుడు మోగోడు కదా, మనకు పని చేతగాక, మనకు అభివృద్ధి చేయడానికి చేతగాక, మనం లంగలం అని దొంగలం అని ప్రజలకు చెప్తున్నామని ఈ కేసులు పెడతా అంటే భయపడాలి. ఇప్పుడు మనం ఇప్పుడు తిరుగుతలేమా? ఇప్పుడు నెలకు 3 సార్లు తిరుగుతున్నాడు. ఇంతకుముందు ఒకటే కేసు తిన్నా, ఇంకో 2 కేసులు పెరిగినాయి. ఇప్పుడు 3 కేసులు తిరుగుతున్నా. రేపు కూడా కోర్టు పోయేది ఉంది. ఇంకోటి పెడితే ఇంకోటి పోతాం. ప్రజలైతే ఫైనల్గా నిన్న తూ అని ఉంచుతారు కదా, తెలుస్తుంది కదా ప్రజలకు నిజంగా అనేది. సో ఇప్పుడు మధు పార్క్ అపార్ట్మెంట్ బఫర్ జోన్ లా ఉన్నదట, దాని మీద బ్యాన్ విధించినమాట. ఎందుకు? ఇప్పుడు ఆ మధు పార్క్ అపార్ట్మెంట్ బఫర్ జోన్లే ఉంది, ఓకే, మరి బఫర్ జోన్లే పెడతామా గాంధీ విగ్రహం? గాంధీ విగ్రహం పెడతానికి బఫర్ జోన్ గుర్తురాదా? ఇప్పుడే గుర్తుకొచ్చిందా అని బఫర్ జోన్. సిగ్గి లజ్జ ఉండాలి చెప్పేతాం కన్నా. అంటే చెప్పేతానికి నీకన్నా సిగ్గి లేకపోతే ఇతనికి మాకన్నా సిగ్గు అనిపిస్తుంది. అట్లా వచ్చింది పరిస్థితి ఇప్పుడు. సో ఇప్పుడు వేరే కాడ జాగిస్తా అంటే అక్కడ ఇల్లు కట్టుకోండి. మరి మేయే జాగిరా ఉంటే రాసిరాదు, కట్టుకుంటారు. మీ అన్నదానం సంపాదించిన లంగ సంపద మస్తు ఉంది. కోకపేటలో నువ్వు ఎట్లా ఫుల్ కట్టినావు కదా అపార్ట్మెంట్, ఓ అపార్ట్మెంట్ రాసిరా దాని వరకు. అట్లొద్దు, మన సొమ్ము కాదు, మన సొమ్ము కదా అది. ఇక 5,000 ఆటోలు ఇచ్చిన మున్సిపాలిటీలో
చెత్త తీస్తలేరు, అందుకే దోమలు కుడుతున్నాయి. ఆడపిల్లలకు వదిలిపోయే ఈవీ స్కూల్ గిఫ్ట్గా ఇస్తా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం చెప్పింది. ఆటోలు ఇచ్చిన మున్సిపాలిటీ వాళ్ళు అంటే చెత్త ఎత్తలేదు అంటుండు. ఇంక దీన్ని ఏం చెప్పాలంటే ఇది ఇట్లా కాదు చెప్పాలనే విషయం. నేను ముఖ్యమంత్రిగా కూర్చున్నా, నేను మంత్రులను పెట్టినా, ఎవడు ఏం పని చేస్తలేడు, ఏ అధికారి కూడా నా మాట లేరు. కానీ నేను మంచిగా పరిపాలిస్తున్నా, దీని పేరు ప్రజా పరిపాలన, మళ్ళీ మున్సిపల్ శాఖ మంత్రి నేనే అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు అనిపించాలి. నీకు అనిపిస్తలేదు, వినడానికి మాకన్నా అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఆటోలు ఇచ్చిన మున్సిపాలిటీలు చెత్తనంటే ఇదే సిగ్గుదాపిన స్టేట్మెంట్ కేసీఆర్ ఇచ్చిండా? ఇదే సిగ్గుదాపిన స్టేట్మెంట్ అంతకుముందు పరిపాలించిన పాలకులు ఉమ్మడి ఏపీలో ఇచ్చిండా? అంటే నేను సన్నాసిని, నేను దద్దమ్మను, నా దగ్గర ఏ శాఖలున్నా అవి సంకనాగిపోతే, అవి విద్యాశాఖలు పురులు పడతాయి, లాండ్ ఆర్డర్లు మహిళల మానభంగాలు జరుగుతాయి, మున్సిపాలిటీలో చెత్తెత్తలేరు. నేను పికనిక్ కూర్చున్నట్ట మరి కుర్జీలా? ఇప్పుడు శతరాయన కూర్చోబెడితే అయిపోతాయి కదా నీకు శత కానప్పుడు. ఇప్పుడు నేను ముసలోను లేదంటే నేను సన్నాసిన అనుకో, అరే బాబు నా చేతనైతే రా, చేతనాన్ని కూర్చోబెట్టాలి. 64 మంది గొర్రెలు, ఏదో గొర్రెలు తీసుకొచ్చి కూర్చోబెట్టాలి, నువ్వు జరగాలి పక్కు. నాది పత్తిత్తు పరిపాలన. కానీ నేను అన్ని శాఖలు నాగట్టుకున్నా, బ్రహ్మాండంగా నడుస్తుంది ప్రభుత్వం. కానీ ప్రజలకు పథకాలు వస్తలేవు. నేను ఇస్తున్నా పైసలు, నేను ₹1 కూడా ఎగ్గొడతాను, నేను అన్ని ఇస్తున్నా, కానీ ప్రజలకు వస్తలేవు. ఇప్పుడు నా దగ్గర బ్రహ్మాండంగా మహిళలకు కానీ పురుషులకు కానీ ఈ రాష్ట్రంలో ముసలోళ్ళకు కానీ ముఖ్యులకు కానీ అన్ని పథకాలు ఇచ్చి తీసుకొని వాళ్ళు అలసిపోతురు. సిగ్గుదాపి నమ్ముతార పాడుగాను. ఇది ఇప్పుడు ఇదంతా చెప్పినాగా. ఇప్పుడు మహేష్ గాడ్సే గారి ఒక కేసు, ఆ న్యూస్ లైన్ శంకర్ గారి ఒక కేసు, ఆ కేఆర్టీ క్రాంతి ఒక కేసు, సిల్కాప్రాయిన్ ఒక కేసు, ఇంకోవరంటే ఇంకోవరనా మిర్రర్ టీవీ, సిగ్నల్ టీవీ. ఇప్పుడు మన తెలుగులో రాగానే లుచ్చ మీద మాత్రం కేసు కాదు. మన తెలుగులో లుచ్చ మీద, తీర్మానం అనే బ్రోకర్ గారి మీద మాత్రం ఏ మాత్రం కూడా చర్యలు ఉండవు. వాళ్ళ అమ్మని అక్కని ఇచ్చినా కూడా టెన్షన్ లేదు. అమ్మని అక్కడ తిట్టుకొని రాజ్యం కోసం ఒకటి అవుతారు తర్వాత అట్లా. సో ఇది రాష్ట్ర ప్రజలు గమనించాలి. రేవంత్ రెడ్డి సోషల్ మీడియా గొంతు నొక్కడానికట చట్టం తెసట. నువ్వు దేశంలో అత్యున్నత న్యాసం సుప్రీంకోర్టు చెప్పింది, ఒరే నాయన వాళ్ళ హక్కులు వాళ్ళకి అప్పచెప్పరా బాబు, నువ్వు రాబాయి అని చెప్పేసి ఓసారి శివార్లు ఎక్కింది. ఇంకా సిగ్గు వస్తలేదు. ఇక మరి ఎన్నిసార్లు చేస్తావో, ఎన్నిసార్లు ఇజ్జత్ తీసుకుంటావో నీకు తెలియాలి. నువ్వు ఏ కేసు కోర్టు కాడ తీసుకపో, అలా నీకు శివార్డు తప్ప మంచి పేరు రాలే. చేస్తావు కానీ ప్రజా పరిపాలన మా కోర్టు ఫీజులు కట్టు, ఏం కాదు, టెన్షన్ లేదు. ఓ లాయర్ని పెట్టి మా కోర్టు ఫీజులు కట్టు, ఇంకా టెన్షన్ లేదు. ఎందుకంటే మేము కూడా ప్రజల్లో భాగమే కదా. సో మాకు కూడా పథకాలు ఇవ్వాలి. మాకు రావాల్సిన పథకం ఏంటంటే 7వ పథకం అడుగుతున్నాం, 7వ గ్యారంటీ. 6 గ్యారంటీలు అడుగుతున్నందుకు మాకు కేసులు పెడుతున్న రేవంత్ రెడ్డి గారు 7వ గ్యారంటీ కింద మాకు లాయర్ అని అరేంజ్ చేయాలి, లాయర్ ఫీజులు కూడా మీరే కట్టరు. ఈ ఒక్క గ్యారంటీ అమలు చేస్తే నువ్వు ఎన్ని వీక్రా మాకు టెన్షన్ లేదు. ఎందుకంటే కోర్టు తిరుగుతానికి మాకు టెన్షన్ లేదు, మేము చేసిన తప్పులేదు కాబట్టి. కానీ ప్రజలు కడతాం టెన్షన్ అవుతుంది. మేము మేయ లెక్క మరి మేము మందిని ముందు చంపాలి కదా. మీ లెక్క బ్లాక్మెయిల్ చేసి ఆర్టీఐలు వేసి మందిని ముందు చంపాలేదు కాబట్టి మాకు వాళ్ళు లేవు, మా జర్నలిస్టుల కాడ. అంటే మీ లెక్క దొంగ జర్నలిస్టులం కాదు కదా మేము. సో అందువల్ల మాకు కోర్టు ఫీజు కట్టాలని కోరుకుంటున్నాం. అదొకటే మా డిమాండ్. ఇప్పుడు దానికోసం ధర్నా చేయాలి ప్రస్తుతం అయితే. ఇట్లున్నదా ముచ్చట? సో అన్ని పథకాలు ఇస్తుండు, మీరు అనవసరంగా అన్నని బదనా చేయదు. అన్ని పథకాలు ఇస్తే మీరు తీసుకుంటారు, అంతే మీ తప్పది. ఇస్తున్నాం తీసుకోరి. ఒకవేళ ఇస్తలేమని మాలాటలు చెప్తే మా మీద కేసులు పెడతారు, అంతే తేడా. మీ కేసులకు సిద్ధంగా ఉన్నాం, మీరు పైసలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అది లెక్క అనమాట.